హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. మరికొద్ది గంటల్లో రాష్ట్రంలోని శ్రీశైల క్షేత్ర సందర్శనార్థం ఇచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సుస్వాగతం. ఈ సందర్భంగా శ్రీశైలం దివ్యక్షేత్రానికి సంబంధించిన ఒక కీలక ప్రాజెక్టుపై, ఒక చర్చనీయాంశమైన ప్రాజెక్టుపై నా అభిప్రాయాలను మీ ముందు చూస్తున్నాను. ఆ ప్రాజెక్టు పేరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్. శ్రీశైలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలను పెంపొందించేందుకన్న ఉద్దేశంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పేరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్. ఇప్పటికే ఉన్న ఘాట్ రోడ్లకు పైన, అంటే పిల్లర్స్ పైన నిర్మించబోయే ఈ భారీ రహదారి భక్తుల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరుస్తుందని, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరొక చక్కటి అనుసంధాన రహదారికి ఉపయోగపడుతుందని ప్రభుత్వాలు భావించాయి. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన సర్వే కూడా నిర్వహించింది. అయితే ఆ సర్వేలో సుమారు 6,700 నుంచి 7,000 కోట్ల వరకు వ్యయం కాగలిగిన ఈ ప్రాజెక్టు వల్ల ఆశించిన ప్రయోజనాలు దక్కవని, దీనికి లాభదాయకత ఏమాత్రం లేదని, అందువల్ల దీనిని పక్కన పెట్టడమే శరణ్యమని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించింది. అలా మిన్నకుండిపోయింది. కానీ మన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనంటూ పట్టుబడుతోంది. అవసరమైతే నిధుల కొరతే కనుక కారణమని, లేక లాభదాయకత కాదన్న కారణంతోనే కనుక ఈ ప్రాజెక్టును ఆపేస్తున్నట్లయితే అందుకు ప్రత్యామ్నాయంగా తాను ప్రాజెక్టు వ్యయంలో సుమారు 35 నుంచి 40%, అంటే సుమారు 3,000 కోట్ల వరకు కూడా భరిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చెబుతోంది. మిగతా ఇట్లా కేంద్ర ప్రభుత్వం వద్దని, తెలంగాణ ప్రభుత్వం కూడా పర్లేదనుకుని వదిలేసిన ప్రాజెక్టు పైన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత అవ్యాజానురాగం? అదేమిటో మనకి అర్థం కావటం లేదు. నిజంగానే భక్తుల సౌకర్యార్థం అయితే ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయదలుచుకుంటే ఇక చాలా చోట్ల ఈ మొత్తాన్ని వెచ్చించి ఎన్నెన్నో ప్రార్థనా స్థలాల్లో, ఎన్నెన్నో ఆలయాల్లో బ్రహ్మాండమైన ప్రాజెక్టు చేపట్టవచ్చు. అలాగని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసే ఉద్దేశం అంటే ఇది కాకుండా ప్రత్యామ్నాయ రథాలు చాలా ఉన్నాయి. అయినా సరే ఈ ప్రాజెక్టు పైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత ఆసక్తి చూపిస్తుందంటే దానికి ఏదో బలమైన కారణం, ఏదో హిడెన్ ఎజెండా ఖచ్చితంగా ఉందనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల వనగూరే ప్రయోజనాలు, లాభదాయకత ఇవన్నీ పక్కన పెడితే, ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కనుక జరిగితే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో, కానీ పర్యావరణానికి మాత్రం భారీగా విధ్వంసం వాటిల్లుతుంది. కనీసం 4 లైన్లుగా నిర్మితమయ్యే ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఎన్నో లక్షలాది చెట్లను ఇప్పటివరకు నల్లమలకు అలంకారంగా భాసిల్లుతూ నల్లమలను దట్టమైన అరణ్యంగా ఉంచుతున్న ఎన్నో లక్షలాది చెట్లను ఖచ్చితంగా కూల్చివేయాల్సి వస్తుంది. ఆ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఎన్నెన్నో వన్యప్రాణులు, మూగజీవాలు నేలరాలిపోతాయి, కాలుష్యం పెచ్చిమీరుతుంది. ఇన్ని స్థాయిల్లో నల్లమల అభయారణ్యానికి ఉన్న అన్ని విశిష్టతలను నేలరాచి ప్రకృతికి పెనుసవాలుగా పరిగణించగలిగిన ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అందువల్లనే పర్యావరణ కోణంలో చూస్తే మరింతగా అనర్థదాయకం, మరింతగా వదులుకోవాల్సిన ప్రాజెక్టు. అయినప్పటికీ కూడా నిత్యం పర్యావరణం, పచ్చదనం వీటన్నిటి గురించి గంభీర ఉపన్యాసాలు ఇచ్చే మన ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఇంత విధ్వంసం సృష్టిస్తుందని తెలిసి కూడా ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్పై ఎందుకింత అలవిమాన ప్రేమ చూపిస్తున్నారో, ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. భక్తులు ఇప్పుడు ఎవరు కూడా కంప్లైంట్ చేయట్లేదు. సుమారు నల్లమల ఫారెస్ట్లో అటు తెలంగాణ నుంచి అయినా సరే, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే శ్రీశైలం చేరుకోవాలంటే సుమారు 50 నుంచి 55 కిలోమీటర్ల మేర నల్లమల అరణ్యం గుండా సాగి ఘాట్ రోడ్ల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగని అదేమి భక్తులు చికాకు పడో లేదా ఇబ్బందులు పడి చేసే ప్రయాణం కాదు. చుట్టూ దట్టమైన అడవి నుంచి వచ్చే చల్లటి గాలులు పీల్చుకుంటూ ప్రకృతితో మమేకమవుతూ వారు చేసే ప్రయాణం, ఈ ఘాట్ రోడ్డుపై ఈ అడవి గుండా చేసే ప్రయాణం వారందరికీ చక్కటి అనుభూతిని ఇస్తుంది. జీవిత పర్యంతం మర్చిపోలేని అనుభవాన్ని మిగుల్చుతుంది. అంతే తప్ప మాకు ఎలివేటెడ్ కారిడారే కావాలి, ఈ ఘాట్ రోడ్ మేము వెళ్ళలేము అని ఇంతవరకు భక్తులు ఎవరు కూడా, ప్రయాణికులు
కానీ భక్తులు కానీ ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసినట్టు కానీ వాపోయిన సంఘటనలు కానీ మనకు తెలియదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం భక్తుల సౌకర్యం అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకొక రహదారి అంటూ ఇట్లా ఎంత పర్యావరణ విధ్వంసానికి భారీ ఎత్తున మనం ఊహించలేనంతగా భారీ పర్యావరణ విధ్వంసానికి దారితీసే ఈ ప్రాజెక్టు పైన ఇంతటి మమకారం చూపటం, ఇంతటి ఆసక్తిని ప్రదర్శిస్తుండటం, చేతికి రోజువారీ ఖర్చులు కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ఖజానా 3,000 కోట్లు వెచ్చించదలుచుకోవటం ఎందుకో మనకు తెలియట్లేదు. ఇది ఎంత మాత్రం కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం అని చెప్పక తప్పదు. చూద్దాం, ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ విధానాన్ని ఈ ప్రాజెక్ట్స్పై తన వైఖరిని పునఃసమీక్షించుకుని ఈ ప్రాజెక్టును చేపట్టుకుంటూ ఉంటే మంచిది. లేదంటే భక్తుల పేరిట జరిగే ఈ ప్రకృతి హననంలో నల్లమల ఫారెస్టు, నల్లమల అభయారణ్యం తన స్వరూపాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని పునరాలోచించుకోవాలి. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మంగళం పాడాలి. థ్యాంక్ యూ.